ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు ఏపీకి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 11.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 9.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పనిచేస్తున్నారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలు గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు ఏ రకంగా అయితే తరలి పారిపోయాయో అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చక్కదిద్దుతూ, ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కటే అడుగుతూ ఉన్నారు, మీ మీద మాకు గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని వేళ ఆ పారిశ్రామికవేత్తలు ఈరోజు అడుగుతూ ఉన్నారని. మరి ఏదైతే అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అనేక మంది సంస్థలతోటి పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి మరి ఈ యొక్క 16 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే, ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే 9,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి తొందరలోనే. అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా అభివృద్ధి వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాలను కూడా సమతుల్య అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పరంగానే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది.